బీహార్లోని నలందా యూనివర్సిటీని సందర్శించారు ప్రధాని మోడీ. గయా నుంచి హెలికాప్టర్లో నలందాకు చేరుకున్నారు ఆయన. గంటన్నర పాటు యూనివర్సిటీలో గడపనున్నారు మోడీ. అనంతరం విద్యార్థులతో మాట్లాడతారు. బీహార్ సీఎం నితీష్ కుమార్, గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకంటే ముందు పురాతన నలందా యూనివర్సిటీ శిథిలాలను సందర్శిస్తారు. 17 తూర్పు ఆసియా దేశాల ప్రతినిధులు కూడా నలందా ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తూర్పు ఆసియా దేశాల కొలాబరేషన్ తో దీన్ని సిద్ధం చేశారు. వరల్డ్ హెరిటేజ్ సైట్ నలందా మహావీరకు 20 కిలోమీటర్ల దూరంలో ఈ నలందా క్యాంపస్ ఏర్పాటైంది. 2010లో పార్లమెంట్లో చేసిన చట్టం ప్రకారం నలందా వర్సిటీ ఏర్పాటైంది. 2 అకాడమిక్ బ్లాక్లు, 40 తరగతి గదులు, 2 ఆడిటోరియంలతో 450 ఎకరాల్లో ప్రపంచ స్థాయి సౌకర్యాలతో దీన్ని సిద్ధం చేశారు. నెట్ జీరో గ్రీన్ క్యాంపస్ గా దీన్ని చెబుతున్నారు. సోలార్ ప్లాంట్లు, వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నలందా యూనివర్సిటీకి చరిత్రలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్, బొలోగ్నా యూనివర్సిటీల కంటే 500 ఏళ్ల ముందే నలందా ఓ వెలుగు వెలిగింది. క్రీస్తు శకం 427లో నలందా విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆ రోజుల్లోనే ఇక్కడ అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేవారు. ప్రపంచంలోనే తొలి రెసిడెన్షియల్ యూనివర్సిటీగా దీన్ని చెబుతారు. అప్పట్లోనే తూర్పు, మధ్య ఆసియా నుంచి 10,000 మందికి పైగా విద్యార్థులు ఇక్కడికొచ్చి చదువుకునేవారని చరిత్ర చెబుతోంది. ఇక్కడ కొన్ని లక్షల పుస్తకాలు ఉండేవంటారు. వైద్యం, తర్కం, గణితం, ఖగోళ శాస్త్రం వంటివి ఇక్కడ నేర్పేవారు. బౌద్ధాన్ని కూడా ప్రచారం చేసింది. భారతీయ గణిత శాస్త్ర పితామహుడిగా చెప్పే ఆర్యభట్ట క్రీస్తు శకం 6వ శతాబ్దంలో నలంద విశ్వవిద్యాలయానికి నేతృత్వం వహించినట్లు చెబుతారు. విదేశీయుల దాడులతో కాలక్రమేణా నలంద ప్రాభవం కోల్పోయింది. నాటి నలందను గుర్తుకు తెచ్చేలా సరికొత్తగా యూనివర్సిటీని అదే పేరుతో ఏర్పాటు చేశారు.